హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే ముందు రోజు నా డ్రెస్సెస్ అయితే షేర్ చేశాను కదా ముందు వ్లాగ్లో అయితే. సో ఇదైతే మా బ్యాగ్ ప్యాకింగ్ అనమాట. ఇల్లంతా గజిబిజి గందరగోళంగా ఎలా ఉందో చూడండి. అసలు యాక్చువల్గా మా వారైతే ట్రాలీ మొత్తం ఆయనే సర్దుకున్నారండి. ఆ బ్యాగ్ ప్యాకింగ్ సర్దుకోవడానికి ఆయన చేసింది ఏంటంటే సర్దారు, తీసేశారు, సర్దుతున్నారు, తీస్తున్నారు. సో ముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదా, మా వారైతే స్లిప్పర్స్ తీసుకున్నారు, అవి చూపిస్తానని. సో ఫైనల్లీ అవేనండి. బెల్ట్ స్లిప్పర్స్ అయితే ఇంకా షూస్ ఎలానో రాలేదు కదా అని ఇంకా బెల్ట్ స్లిప్పర్స్ తీసుకోమన్నా. ఫైనల్గా ప్యాకింగ్ అంతా అయిపోయిందండి. బ్యాగ్స్ అన్నీ సర్దేశాము. ఇంకా డోర్స్ లాక్ చేసుకుని కిందకి వెళ్ళడమే లేట్ అనమాట. ఎన్నిసార్లు సర్దుకున్నారో అండి మా వారైతే. నాకు చిన్న బ్యాగ్ ఇచ్చేసి మా వారైతే ట్రాలీ మొత్తం సర్దుతున్నారు, తీస్తున్నారు, బయటికి మళ్ళీ సర్దారు, అలానే చేశారు అంతా కూడా. ఫైనల్గా ఎలాగోలాగా అయితే ప్యాకింగ్ అయితే అయిపోయిందండి. దానిలో ఏంటి అంటే నేనైతే షూస్ క్యారీ చేస్తున్నానండి. ఇంకా బ్యాగ్లో స్పేస్ లేదనమాట పెట్టుకోవడానికి. యాక్చువల్గా ఎలానో వెళ్తాం కదా, ఇదేంటి వెహికల్లో పెట్టచ్చు అని చెప్పేసి అనమాట. సో ఇక్కడైతే మేము ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము. మా వారి ఫ్రెండ్స్ అందరూ కొంచెం కొంచెం ఫ్రంట్లో ఉంటారనమాట. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడి నుంచి అయితే వెహికల్లో స్టార్ట్ అవుతామండి మేము. సో అక్కడైతే ఆటో ఎక్కాం మేము. ఒక ఆటో యాక్చువల్గా వాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆటో ఆగిపోయిందండి. మళ్ళీ దిగిపోయి ఆ లగేజ్ అంతా తీసుకుని ఇంకొక ఆటో ఎక్కవలసి వచ్చిందనమాట. అంత అవ్వేటప్పటికి నీరసం అయితే వచ్చిందండి నాకు, నిజం చెప్పాలంటే. ట్రిప్కి వెళ్ళక ముందు కూడా నేను చాలా వ్లాగ్స్ అయితే షేర్ చేశాను. అప్పుడు నా వాయిస్ బట్టే చాలామంది క్యాచ్ చేసి ఉంటారు నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి. సో ఎక్కడికి తెలియదంటే బాగున్నావు. సో చూసారు కదండి, ఫైనల్గా మేము మా వారి ఫ్రెండ్స్ ఉండే ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఫైనల్గా చాలాసేపు తర్వాత అక్కడి నుంచి జస్ట్ మాకు 20 మినిట్స్ అయింది, బట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. ఎందుకని అంటారా? సో ఆటో చెప్పాను కదా, ఒక ఆటో దిగి ఇంకొక ఆటో మారవలసి వచ్చిందని. వెహికల్స్ చూసారు కదా రెడీగా ఉన్నాయి. సో ఫైనల్గా అయితే అంతా సర్దేసుకుని వెహికల్స్లో మేమైతే స్టార్ట్ అయ్యామండి జర్నీని. ఇక్కడ దేనికి అవుతున్నానో కూడా మొత్తం మర్చిపోయాను, ఏది గుర్తులేదండి నిజం చెప్పాలంటే. ఎందుకని అంటారా? చాలా డేస్ అయింది కదా, సో మర్చిపోయిందని వ్లాగ్స్ ఎలా షేర్ చేస్తున్నాం అని అనుకోవచ్చు. అప్పుడే చూసారా ఫేస్ ఇదంతా ఎలా అయిపోయిందో. ఆల్మోస్ట్ 3 ఆ టైంకి స్టార్ట్ అయ్యాము. మేమైతే ఇంటి దగ్గర నుంచి 1:30కే స్టార్ట్ అయ్యామండి, బట్ అక్కడి నుంచి 3కి స్టార్ట్ అయ్యామన్నమాట. మేము స్టార్ట్ అయిన కొంతసేపటికి ఇంకా టీ స్నాక్స్ అయితే తీసుకున్నాం అనమాట ఒక ప్లేస్ దగ్గర ఆగి అందరం కూడా. సో ఇక్కడ మేమిద్దరం యాక్చువల్గా మా ఇద్దరికి టీ అయితే అలవాట్లేదండి. సో మా ఇద్దరి కోసం ఏంటంటే మిల్క్ అయితే అడిగామన్నమాట. మిల్క్ కాదు బూస్ట్ అని చెప్పేసి, ప్లెయిన్ మిల్క్ కాదు బూస్ట్ ఉందన్నారు. సో ఇంకా మంచిది కదా మనకి. సో అది తీసుకుని అయితే తాగుతూ ఉన్నానండి. ఫుడ్ అయితే మటుకి టైం టు టైం తినేసామన్నమాట. సో ఇక్కడైతే నాకు నాలుక కాలిందనమాట. సో ఫైనల్గా అయితే కర్ణాటక బోర్డర్ అయితే రీచ్ అవ్వామండి. నార్మల్గా పెట్రోల్ బంక్ దగ్గర అని చెప్పేసి ఆగితే అది ఎవరిదో ఓపెనింగ్ కూడా అవుతుంది. సో ప్లేస్ అయితే బాగుంది కదా అని చెప్పేసి ఫొటోస్ ఇవి అయితే దిగానండి. నేను ఊరికే అంటే మీతో షేర్ చేయడానికి ఉంటుంది కదా అని మాత్రం దిగాను. పెట్రోల్ బంక్ ఓపెనింగ్ అన్నాను కదా, సో అందుకోసం. బాగుంది డెకరేషన్, ప్లేస్ ఇదంతా కూడా నేనైతే తీసుకున్నానండి. మీకు కొద్దిగా గజిబిజి గందరగోళంగా అనిపిస్తూ ఉంటుంది, అస్సలు ఏమీ అనుకోకండి. నేనైతే డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను, బట్ కొంచెం అటు ఇటుగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఏమనుకోవద్దు. మా వారిని అయితే ఏవో ఫొటోస్ వీడియోస్ తీయండి అని అడిగితే తీశారనమాట. ఆయన అయితే అక్కడ సన్ రైజెస్ కాకుండా సన్సెట్ కదా ఈవినింగ్ టైం మనకి. సో ఆ సన్సెట్ని అయితే తీస్తున్నారు ఫోటో. ఇంకా ఇది వచ్చేసేటప్పటికి వెహికల్లో మేమైతే ఈ స్నాక్స్ని క్యారీ చేస్తున్నామండి. సో చెకోడీలు, ఇంకా అప్పడాలని చెప్పేసి ఇవి కార్న్ఫ్లెక్స్, ఈ స్నాక్స్ అన్నీ అయితే క్యారీ చేస్తూ ఉన్నాము. సో ఫైనల్గా ఇంకా నైట్ టైం అయితే అయింది కదా. ఇప్పుడైతే మేము
ఇదేంటి డిన్నర్ చేయవలసిన టైం అండి. సో మహారాష్ట్ర బోర్డర్కి అయితే వచ్చాము కదా. సారీ, మహారాష్ట్ర యాక్చువల్గా మేము వెళ్ళిన క్యాంప్, బట్ కర్ణాటక బోర్డర్కి వచ్చాము. సో ఇక్కడైతే ఏమి ఫుడ్ దొరుకుతుందా ఏంటా అని చెప్పేసి నేను ఎక్సైటింగ్గానే వెయిట్ చేసా. నా ఆలోచన కరెక్టే అయిందనమాట. నార్మల్గా మనకి దొరికినట్టు దొరకదు కదండి ఫుడ్. సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఫుడ్ ఆర్డర్ ఇస్తామా ఏంటా అన్నది అయితే చూడండి. నేనైతే నార్మల్గా ఇక్కడ బ్రేక్ ఇచ్చాం కదా అని చెప్పేసి నించుని ఇలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. సో బ్యాక్ సైడ్ నుంచి ఏదో లైట్ వచ్చి పడుతూ ఉంది, బట్ నేనైతే అవి ఏం పట్టించుకోకుండా సీరియస్గా మీతో ఏదో మాట్లాడేస్తూ ఉన్నాను కదా. ఏంటంటే అదే మేము ఫుడ్ కాగాము ఇలాగా ఇదేంటి అని చెప్పేసి చెప్తున్నానండి నేను. సో ఫుడ్ కూడా ఏం ఫుడ్ ఆర్డర్ అని చెప్పేసి అంటే మేము 15 మెంబర్స్కి కలిపి ఏం ఫుడ్ అని అనుకుంటే బటర్ నాన్స్ అండి. ఫైనల్గా బటర్ నాన్ అయితే ఆర్డర్ చేసామన్నమాట. కానీ ఏమైందంటే అది బటర్ నానో అర్థం కాలేదు, లేదంటే ఇంకా అప్పడమో అర్థం కాల. అలా సో నేనైతే ఊరికే ఇలాగా వీడియో తీసుకోవడం కోసం అయితే కూర్చున్నానండి. నార్మల్గా ఇంకా అలా కూర్చుని వీడియో అయితే తీస్తూ ఉన్నానండి నేను. సో ఫైనల్గా మేము ఆర్డర్ ఇచ్చింది అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం చూశాను నేను ఇక్కడ, ఏంటబ్బా మేము ఉన్నది 15 మెంబర్సే కదా, ఇన్ని ప్లేట్స్ తీసుకొచ్చాడేంటి అని షాక్ అయ్యానండి నేనైతే. బట్ ఏంటంటే ఒక ప్లేట్ ఏమో కర్రీస్ కంట, ఒక ప్లేట్ ఏమో రోటీకి అనమాట. యాక్చువల్గా వీళ్ళు కర్రీకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి, అదే చాలా మంచిది కూడా హెల్త్కి. సో ఇది వచ్చేటప్పటికి పన్నీర్ మసాలా కర్రీ అనమాట. పన్నీర్ చూసారా వీళ్ళు చాలా పొడవుగా కట్ చేశారు. సో అందుకోసమే వీడియో తీసాను. ఇక్కడ లెమన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో ఫైనల్గా ఆ బటర్ నాన్స్ అయితే ఏదో నిజంగా అప్పడాల్లాగానే వచ్చినాయండి. సో బటర్ నాన్లో ఇంకొకటి అనమాట. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే పైన అంతా నువ్వులు చల్లాడు, ఆ నువ్వులు కూడా కొద్దిగా కలర్స్ యాడ్ చేశారండి. మనకి ఇక్కడ మహారాష్ట్ర వచ్చేటప్పటికి మోస్ట్లీ ఆనియన్సే కదా ఎక్కువ సప్లై అవుతాయి. అది కూడా ఎక్కడంటే సోలాపూర్ అనమాట, మేము బ్రేక్ అయిన ప్లేస్ కూడా. సో సోలాపూర్ బెడ్షీట్స్ అనగా స్లిప్పర్స్ ఒకటి, ఇంకా ఈ ఉల్లిపాయలు ఒకటి చాలా ఫేమస్ కదండి. సో ఫైనల్గా అయితే జర్నీ అలా అయింది కదా. ఆ తర్వాత ఏంటంటే ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగామండి. నైట్ అయింది, మేము తెల్లవారుజామున 3 ఆ టైంకి ఆగామన్నమాట. సారీ, తెల్లవారుజామున 1 ఆ టైంకి రూమ్స్ వెతుక్కుని ఆగాము. జస్ట్ అంటే మార్నింగ్ 6-10 ఆ టైం వరకు అనమాట ఉండడానికి. మా రూమ్ అయితే కంప్లీట్గా ఇదన్నమాట. సో బయట బాల్కనీ అది బాగా ఇచ్చాడు. నైట్ చూపించడానికి ఇంకా అవ్వలేదు నాకు. సో అందుకోసం ఎర్లీ మార్నింగ్ లేచి అయితే మీ అందరితో చూపిస్తున్నానండి. సో మిర్రర్ ఇలా ఇచ్చాడనమాట. కన్ఫ్యూజింగ్గా చెప్పేసాను కదా మీకు అంతా. యాక్చువల్గా 1కి ఆ రోజు నైట్ అందరికీ నిద్ర వచ్చేస్తూ ఉంటుంది, ఎందుకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళడమే బెటర్ కదా అని చెప్పేసి అజంతాకి వెళ్ళాలి మేము. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుదాం కదా అని ఈ ప్లేస్ దగ్గర ఆగిపోయి అయితే అదేంటి రెస్ట్ అయితే తీసుకున్నామండి. సో మోస్ట్లీ రెస్ట్ ఎవరికంటే డ్రైవింగ్ చేసే వాళ్ళ కోసం అనమాట. ప్లేస్ అంతా కూడా ఇలా ఉంది. సో 3 రూమ్స్ అయితే తీసుకున్నామండి. ఆ రూమ్కి వచ్చేటప్పటికి కూడా 1300 అలా పే చేయించుకున్నారనమాట. బట్ ఇంకా అంతే కదా, నార్మల్గా అయితే అంత అవ్వదేమో ఏమో నాకు తెలీదు. బట్ లేట్ నైట్ ఒకటి, అందులోనే ఎర్లీ మార్నింగే మేము ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోయామండి. మార్నింగ్ 9 వరకు ఉంటామన్నాం, బట్ 9 వరకు కూడా లేము. 7 కల్లా అంతా ప్యాకప్ అనమాట. అట్లీస్ట్ 10 వరకు అని చెప్పేసి అన్నాము రూమ్ తీసుకున్నప్పుడు, బట్ అంతసేపు అయితే లేము. కానీ ప్లేస్ అయితే బాగుంది కదా. ఇదంతా సిటీకి అవుట్స్కట్స్ అండి. అసలు డ్రైవింగ్ చేసేవాళ్ళు పాపం ఎలా చేశారో కానీ అంత డార్క్గా అలా ఉందన్నమాట. ఏంటంటే 1 వే రోడ్ అంటారు కదా, అలా ఉంది అంతా కూడా. కర్ణాటక బార్డర్ దాటాక మహారాష్ట్ర వెళ్ళే వే అంతా కూడా. సో అంత రిస్క్ జర్నీ నైట్ టైం చేయడం ఎందుకని ఇలా బ్రేక్ అయితే ఇచ్చామండి. నెక్స్ట్ వ్లాగ్ని